నా పేరు అశ్విని. నేను ఈరోజు తీసుకున్న టాపిక్ ప్రకటనలు, విషపూరితమైన ఆహారం. ఇవి ప్రకటనలు చేయడం వల్ల చాలామంది అడ్వర్టైజ్మెంట్ చూసి చాలామంది అట్రాక్ట్ అవుతున్నారు. ఇంకొకటి ఏంటిది అంటే షాపులలో కానీ ప్యాకెట్స్లలో కానీ అవి చాలామంది పిల్లలు చూసి అట్రాక్ట్ అవ్వడం వల్ల హాస్పిటల్లో చేరుతున్నారు. ఆ పేరు స్పందన. నేర్చుకునే టాపిక్ నిశ్శబ్ద మహమ్మారి. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల బీపీలు ఎక్కువ పెరుగుతున్నాయి. దానివల్ల హార్ట్ అటాక్స్, కిడ్నీ ఫెయిల్యూర్స్ ఇలా అన్ని సమస్యలు వస్తున్నాయి, హైపర్ టెన్షన్స్. కాబట్టి ఉప్పును తగ్గియాలని కోరుకుంటున్నాను. నా పేరు రూపా. నేను నేర్చుకున్న విషయం రోగుల పట్ల డాక్టర్స్ చిరగాటం. నేను కోరుకునేది ఒకటే, డాక్టర్స్ మానవ సేవే మానవ సేవగా భావించి పేదవాళ్ళను, నిరుద్యోగులని వాళ్ళ పట్ల నిర్లక్ష్యం చేయకుండా మంచిగా చూసుకునే కోరుకుంటున్నాను. నా పేరు దుర్గాభవాని. నేను ఈరోజు నేర్చుకున్న విషయం పిల్లల పట్ల తల్లిదండ్రుల జాగ్రత్త. నీటి సంపను ఎల్లప్పుడూ తీసి ఉంచరాదు, ఎప్పుడు మూసి ఉంచాలి. వినాయక నిమజ్జనం రోజు పిల్లలను తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలను. వినాయకుడి నిమజ్జనం ఇంటి దగ్గర ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు పిల్లలను ఇంటి దగ్గరే ఉంచగలరు. నా పేరు సోని. ఈరోజు నేను నేర్చుకున్న అంశం అనాథాశ్రమంలో వృద్ధులు. అనాథాశ్రమంలో వృద్ధులు చాలామంది పెరిగిపోతున్నారు. పిల్లలు ఎంత సంపాదించి చదువుకున్నా కూడా తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసి వాళ్ళను అనాథాశ్రమంలో వదిలిపెడుతున్నారు. నా వంతు సహాయంగా నేను బాధ్యత తీసుకొని చాలా వరకు ఆ అనాథాశ్రమంలో వదిలిపెట్టే చేయగలను. నా పేరు జోష్న. నేను నేర్చుకున్న అంశము మధుమేహం. మన జీవితంలో చాలామంది మధుమేహంతో బాధపడుతున్నారు డైలీ లైఫ్. అలాంటి వారు ఆహార పదార్థాలు మార్చుకోవాలి, ఆహార పద్ధతులు మార్చుకోవాలి. అదేవిధంగా తీసుకునే ఫుడ్లో, తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్లు, పోషకాలు ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకోవాలి. ఎక్కువగా చక్కెరలో ఉన్న పదార్థాలు తీసుకోకూడదు. నా యొక్క లక్ష్యం కీర్తన. నేను నేర్చుకున్న అంశం విద్యుత్ జాగ్రత్త. వర్షం పడ్డాక విద్యుత్ స్తంభాల ముట్టుకోరాదు. ఊరేగింపు కిందలో విద్యుత్ లైన్లని చూసి ఊరేగింపు చేయాలి. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు విద్యుత్ దగ్గరికి వెళ్ళనివ్వద్దు. రైస్ కుక్కర్లో, ఫ్రిడ్జ్లో, కూలర్ల దగ్గరికి పిల్లల్ని వెళ్ళనివ్వద్దు. నా పేరు శివాని. నేను ఎంచుకున్న అంశం ఉపాధ్యాయులే సమాజానికి దిక్సూచి. ఎందుకనగా ఇప్పుడున్న సమాజంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న వారిలో ఉపాధ్యాయులు చాలా కీలకమైన వారు. ఏ వృత్తినైనా మనకు అందించడంలో ఉపాధ్యాయులు ముందంజలో ఉన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదిన సందర్భంగా మనం ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాము. భారతదేశానికి మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సావిత్రి జ్యోతిబా పూలే. ఈవిడ జ్యోతిబా పూలేతో కలిసి ప్రత్యేకమైన పాఠశాలను స్థాపించారు.